ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే అరౌండ్ 230 పాయింట్స్ అనేది మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి అప్ సైడ్ కి ర్యాలీ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ కి వెళ్ళిపోయింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి అశోక్ లైలాండ్ లో తీసుకున్నా. యాక్చువల్ గా ఇది ఫోమో ఎంట్రీ, మనకి క్లియర్ ప్యాటర్న్ అంటూ లేదు. సో నేను ఇక్కడ ఎంగల్స్ చేసినప్పుడు ఎంటర్ అయ్యా, కానీ ఇది ఫోమో ఎంట్రీ. చూసుకున్నట్టయితే నాకు ఇది అస్సలు హిట్ అయ్యింది. మనకి మార్కెట్ కూడా బేరిష్ సైడ్ కి మొమెంటం స్టార్ట్ అయింది ఆ టైం కి. సో మనకి ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి సిజీ పవర్ లో తీసుకున్నా. యాక్చువల్ గా మనకి ప్యాటర్న్ బాగుందని ఎంటర్ అయ్యా. చూసుకున్నట్టయితే ఇది కూడా నాకు ఎస్ఎల్ హిట్ అవడానికి వెళ్ళింది, కానీ అరౌండ్ ఈ ఏరియాలో నేను ఎగ్జిట్ అయ్యా. ఉండుంటే ఎస్ఎల్ హిట్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో తీసుకున్నా. ఇది కూడా నాకు ఒక రకంగా ఫోమో ఎంట్రీ అని చెప్పొచ్చు, కానీ ప్యాటర్న్ అనేది బాగుంది. సో చూసుకున్నట్టయితే ఇది నాకు అబౌవ్ 1:1 వచ్చింది, నేను ఎగ్జిట్ అయ్యా. ఉండుంటే అస్సలు హిట్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసరికి లోదాలో తీసుకున్నా. యాక్చువల్ గా ఈ లో కట్ చేస్తున్నప్పుడు ఎంటర్ అయ్యా. మనకి ప్యాటర్న్ అనేది కొంచెం బాగానే ఉంది. సో చూసుకున్నట్టయితే వెంటనే నాకు ఎస్ఎల్ హిట్ అయింది. కిందకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఎండిసిలో తీసుకున్నా. ఈ హై లైక్ ఇక్కడ మనకి ఈ హై కట్ చేస్తున్నప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఒక రకంగా ఇది కూడా నాకు ఫోమో ఎంట్రీయే. సో ఇది కూడా నాకు అసలు హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెస్టేజ్ లో తీసుకున్నా. ఈ లో కట్ చేస్తున్నప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే అసలు హిట్ అయింది. ఇది అసలు హిట్ అయిన తర్వాత నేను ఇందులో ట్రేడ్ తీసుకోకుండా ఉండాల్సింది, కానీ మళ్ళీ నేను సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. సో నాకు ఇది అసలు హిట్ అవడమే కాకుండా మనకి ఇక్కడ డబుల్ ఎస్ఎల్ అనేది పోయింది అనమాట. ఓవరాల్ గా నాకు ఈ స్టాక్ లో ఎక్కువ లాస్ అయ్యా. ఈ స్టాక్ లో ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటే నేను ప్రాఫిట్ లో మిగిలేవాడిని. ఓవరాల్ గా కిందకే వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసరికి సెయిల్ లో తీసుకున్నా. ఇది మనకి ప్యాటర్న్ బాగుందని ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే నాకు అబౌవ్ 1:1 ఇచ్చింది. ఇది నియర్ బై 1:2 ఇచ్చింది. ఎగ్జిట్ అయ్యా. ఉండుంటే అసలు హిట్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసరికి వరుణ్ లో తీసుకున్నా. ఇక్కడ నాకు అబౌవ్ 1:1 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యా. ఉండుంటే 1:2 ఇచ్చి మళ్ళీ ఎస్ఎల్ హిట్ అవ్వకుండా కాస్ట్ లో క్లోజ్ అయ్యేది. ఈ రోజు ట్రేడ్స్ అనేది ఎక్కువ చేసా. ఓవరాల్ గా లాస్ట్ డే.